ముఖ్యంగా గ్రామ ప్రజలకు మీ అనిల్ కుమార్ గౌడ్ తెలియజేయబోతున్నాడంటే గతంలో 2వ మాసంలో మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో మనం ఏం కార్యాచరణ చేయబడబోతున్నామో వివరంగా ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. గతంలో ఆ ప్రెస్ మీట్కి చాలా ప్రజల్లో భయంకరమైన స్పందన రావడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా నాకు ఫోన్స్ చేస్తూ నాతో పర్సనల్గా మీట్ అవుతూ మీలాంటి వాళ్ళు రావడం చాలా శుభసూచకం, మీలాంటి వాళ్ళు ఈ గ్రామానికి చాలా ముఖ్యమని వాళ్ళందరూ నన్ను ఆశించడం జరిగింది. గ్రామంలో చాలామంది లీడర్లను మేము చూడడం జరిగింది. వాళ్ళందరూ నీలాగా కొత్త భిన్నంగా వాళ్ళు ఆలోచించడం లేదు. కాబట్టి మీరు మీ యొక్క ఆలోచన విధానం చాలా మంచిదని గ్రామ ప్రజలు, ప్రతి ఒక్కరూ, మేధావులు, పారిశ్రామికవేత్తలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ అభినందించడం జరిగింది. ఈరోజు గ్రామంలో నేను గతంలో ఏమైతే హామీలు ఇచ్చానో అవి తప్పక నెరవేరుస్తానని, ఎటువంటి అడ్డంకులు లేకున్నా దాన్ని అంచెలంచెలుగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతానని, నా నోటి నుంచి ఏ వాక్కు అయితే నేను చేయడం జరిగిందో అది ప్రతి ఒక్కటి అమలు చేస్తాను. నేను మాయ మాటలు చెప్పను. ఎందుకు చెప్పనంటే నాకుండే పరిచయాల ద్వారా అక్కడి నుంచి వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు, నా వంతు సహాయ సహకారాలని మీకు ముందే తెలియజేయడం జరిగింది. కాబట్టి గ్రామంలో నా యొక్క మాటలు విని, నేను చెప్పినటువంటి ప్రెస్ మీటు చాలా అద్భుతంగా విని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ చాలా రెస్పాన్స్. ఎలా అంటే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి వాళ్ళు ప్రజాసేవ చేయాలి, మేమంతా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము కొన్ని ఆటంకాలు మాకు కలిగిన ఎడల మీ ముందుకు రాలేకపోతున్నాము. కాబట్టి మీ ఫోన్లో మేము మీకు అందుబాటులో ఉండి మీరు ఏ విధంగా ముందుకు పోవాలో అని చెప్పడానికి చాలా మంది నాకు ఫోన్స్ చేస్తూ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళని నేను పర్సనల్గా మీట్ అవుతూ చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో కొంతమంది పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడడం జరుగుతుంది. నెగిటివ్ టాక్స్ ఎలా వస్తున్నాయంటే ఈ మహావృక్షాల మధ్యలో ఈ చిన్న మొక్క మెలగగలుగుతుందా అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్, వాళ్ళ యొక్క నెగిటివిటీ ప్రచారం ఉంది. నేను వాళ్లకు ఒకటే ఆన్సర్ ఇవ్వబోతున్నాను. నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మా పెద్దలు 14 మంది గ్రాండ్ ఫాదర్స్, నాకు 14 మంది మా జేజనాన్న గారు. ఆ 14 మందిలో ప్రతి ఇంటిలో అన్నదమ్ముల ఐక్యతగా ఉండి ఆ రోజు మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. గతంలో చాలా మంది తాతగారి ఫ్యామిలీలు, మా జేజనాన్న గారి ఫ్యామిలీలు రాజకీయంగా ఉన్నారు చాలా మంది. అలాంటి అన్ని ఉన్నప్పుడు నేను ఒక చిన్న మొక్కననేది ఎవరు ఆలోచన చేయకూడదు. నాకు అన్ని హంగులు ఉండడం వల్లే నేను ఒక స్టెప్ ముందుకు వేయడం జరుగుతుంది. కానీ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారు. 14 మంది జేజనాన్న గారు ఉన్నప్పుడు మా జేజనాన్న రామయ్య గౌడు, అతను 14 మందిలో ఒకడు. 2001లో ఆయన సంతానమైనటువంటి మా సొంత పెదనాన్న లకంసాని శివశంకర్ గౌడ్ గారు కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంతకుముందు చాలా పదవులు మా వాళ్ళు అనుభవించడం జరిగింది. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఆ రోజు 2001లో మేము తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. మా బంధువులైనటువంటి మా దయాదులు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు దేవుడు వాళ్ళకు విజయం సమకూర్చడం జరిగింది. కానీ ఇక్కడ 2001లో కూడా మాకు పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. మాకు అన్యాయం జరిగింది ఆ రోజుల్లో. అన్యాయం అంటే నైతికంగా మేము ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత పరిమాణాలు ఎలా ఉన్నాయంటే మా సొంత ఇంటిలో
ఇద్దరు అన్నదమ్ముళ్ళు మా గ్రాండ్ ఫాదర్ కుంటే వాళ్ళు కూడా ఇద్దరు సబ్ జైలుకి వెళ్ళడం జరిగింది. ఇద్దరు ఆర్థికంగా ఇటు రాజకీయాల్లో కానీ చాలా నష్టపోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పదవుల కోసము ఆహర్నిశలు వాళ్ళు ఆర్థికంగా చాలా చిన్న భిన్నంగా ఉన్న మా నాన్నగారు మా పెదనాన్నగారు చాలా ఆర్థికంగా చాలా చిన్న భిన్నంగా ఉన్నా అని కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకందరికీ వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తూ రాజకీయంగా ఒకసారి ఓడిపోవడం జరిగింది. అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను లకంసాని రామయ్య గౌడ్ మనవణ్ణి, నేను అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను మరి మేము ఆశించడానికి అతిశక్తి లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. గ్రామ ప్రజలు మొత్తము, గ్రామ పెద్దలు, ఉభయ పార్టీ నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, మేము కూడా 2001లో మండల ప్రెసిడెంట్ గా ఓడిపోవడం జరిగింది. మరి మేము ఓడిపోయినప్పుడు ఆ పార్టీలో మాకు అన్యాయం జరిగిందా? దాని తర్వాత పరిమాణాలు ఆలోచిస్తుంటే మా పెద్దలు కొంచెం రాజకీయాలకి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. దాని తర్వాత మా దయాదులైనటువంటి వారు కొంచెం రాజకీయంగా ముందుకు వస్తూ వాళ్ళు పదవులు అనుభవించడం జరిగింది. దాని అనంతరం నాకు దేవుడు మంచి రాజకీయ తెలివితేటలు ఇవ్వడం వల్ల, ఆర్థికంగా కొద్దిగా స్థిరపడడం వల్ల నేను ఒక రాజకీయంగా ఒక పదవిని ఆశిస్తున్నాను. నేను అలాంటప్పుడు వాళ్ళ మీద ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అక్కడ మా దయాదులు మేము అన్నదమ్ముల పిల్లలమే ఆ రోజు పరిస్థితుల అనుకూలంగా జ్ఞానేశ్వర గౌడ్ గారు కూడా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఆయన గెలవడం జరిగింది. కానీ అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను సర్పంచ్ పదవి ఆశిస్తున్నాను. ప్రతి 14 మందిలో ఉండేటువంటి అన్నదమ్ముళ్ళు అందరూ ఏకతాటిపై వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ మా ఇంట్లో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ అందరూ మద్దతు ఇవ్వాలని, ఇఫ్సారని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి అల్లా ఆశీస్సులు వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ మనసుల్లో చేరి వాళ్ళ యొక్క మనసుని మార్చి ఒక పద్ధతి రూపంగా మా ఇంటికి ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. మా పెద్దలు, మా ఫాదరు సబ్ జైల్లో పడడం జరిగింది. ప్రతి ఒక్కరు మా ఇంట్లో నేను మా రామయ్య గౌడ్ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఏ విధంగా మా ఇంట్లో ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు. సేవ చేయడమే జరిగింది తప్ప ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు. ఒకసారి ఎంపీపీగా ఓడిపోవడం జరిగింది. అలాంటప్పుడు నేను ఆశిస్తున్నప్పుడు వాళ్ళందరూ మనసు మార్చుకొని నన్ను ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకంతో ఉన్నాను. ఎందుకు ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు గత రాజకీయానికి మొట్టమొదటిగా మా పెద్దలు మా చిన్న జేజనాన్న గారైనటువంటి సంజన గౌడ్ గారు పదవి పరంగా అనుభవించి ఆయన రాజకీయాలకి కొంచెం దూరంగా ఉండడం వల్ల దాని తదనంతరం మా దయాదైనటువంటి నా సొంత చిన్నాన్న అయినటువంటి ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ గారు కూడా పదవులు అనుభవించడం జరిగింది. మేము పోయిన ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో మేమంతా కలిసి మా అత్తగారిని నిలబెట్టడం జరిగింది. ఎస్సీకి వస్తే మేమంతా కలిసిమెలిసి ఉండడం జరిగింది. కానీ ఆ రోజే బీసీకి వచ్చింటే నేను తప్పకుండా పోటీ చేయాలని నాకు ఆ రోజే ఆసక్తి జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రోజు ఎస్సీకి రావడం జరిగింది. ఆ ఎస్సీకి రావడం వలన మా అత్తగారిని నిలబెట్టడం జరిగింది. ఓకే, రాజకీయంగా ఎన్నోసార్లు మేము పోటీ చేస్తూనే ఉన్నాము, గెలుపు పొందుతున్నాము, ఓటమి చెందుతున్నాము. కానీ ఇక్కడ అన్యాయం జరిగినటువంటి కుటుంబం ఏది అంటే ఒకటి రామయ్య గౌడ్ గారి కుటుంబమే. మీరు ఆలోచన చేయాలి. మేము మా ఇంటి నుంచి ఒక వార్డు మెంబర్ కాలేనప్పుడు మేము ఆర్థికంగా, రాజకీయంగా మంచి నాలెడ్జ్, తెలివితేటలు నాకు ఇచ్చినప్పుడు నేను ఆశించినప్పుడు మీరందరూ ధైర్యంగా వదులుకొని మీ యొక్క మనసుల్లో ఏదైనా ఆలోచన విధానం ఉంటే దాన్నంతా వదులుకొని నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నేను బలంగా నమ్ముతూ వాళ్ళ యొక్క మద్దతు తీసుకొని నేను ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళకు ఉండొచ్చు రాజకీయంగా మా పెదనాన్న గారి మీద పోటీ చేసినప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా ఎన్నో పదవులు పొందడం జరిగింది. ఆర్థికంగా చాలా ముందుకు వేయడం జరిగింది. 1000 మందిలో ఉన్నాను కూడా వీళ్ళ ఇద్దరిని గుర్తుపట్టే స్థాయికి దేవుడు
ఒక విషయం ఏంటంటే ఓకే, ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తర్వాత మీరు ఎందుకు కుటుంబం ఒక తాటి మీద నడచలేకపోతున్నారు? చాలా గర్వించదగ్గ క్వశ్చన్ మీరు అడగడం జరిగింది. నేను దేశ విదేశాల్లో ఉన్నా, ఇక్కడ మా కుటుంబ సభ్యులకు రాజకీయ అవగాహన లేకున్నా కూడా నేను దేశ విదేశాల్లో ఉన్నా, లేకుండా కూడా పదవులు అనుభవిస్తున్నారు కదా. తెలివితేటలు ఇవ్వడం వల్ల నేను ఒక లెగసీని కంటిన్యూ చేయాలి. మనము ఏదన్నా తప్పులు ఒప్పులు వాళ్ళు చేసున్నా, ఇక మీదట నా టర్మ్ నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా అద్భుతంగా సేవ చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మన్నలను పొంది ఒక 40 సంవత్సరాలు, నా వయసు ఈ రోజు 35 సంవత్సరాలు, 75 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ మన్నలను పొందడానికే నేను రావడం జరిగింది. ఆ విధంగా నేను వాళ్ళ మన్నలను పొందపోతున్నాను. ఇంతవరకు వాళ్ళు ఎవరైతే పదవులు అనుభవించింటారో, తప్పులు ఒప్పులు దేవుళ్ళైనటువంటి వారే తప్పులు చేసినప్పుడు ఇక మీదట ఆ తప్పులు చెయ్యకూడదు. మా కుటుంబ సభ్యులు నా నుంచి ఒక కొత్త టర్మ్ రాజకీయం చేయాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఒక చిన్న క్వశ్చన్ అండి, వెల్దుర్తిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఐరన్ మాఫియా కావచ్చు, ఎర్రమట్టి మాఫియా కావచ్చు. అదే మీ కుటుంబం నుండి కూడా కొంతమంది ఒకరిని అదే రకంగా చేశారు. వాళ్ళ నుండి కూడా మీకు ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. దాని విషయంలో ఏమంటారు? నేను దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తిని విషయంలో మీరు అధిగమిస్తారా? తప్పకుండా దానికి నేను సరైన సమాధానం మీకు చెప్పబోతున్నాను. నేను ఒక నెలకు నా సంపాదన కొన్ని లక్షలనే ఉంటది, కానీ ఇక్కడ అంతకు మించిన సంపాదన ఇక్కడ వస్తుంది నాకు అనేది అది ఒక కలనే. కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ప్రజాసేవ చేయడానికి నేను వస్తున్నాను. వాళ్లకు కొన్ని వ్యాపారాలు లేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని దాంట్లో ఇరుక్కపోయి ఉండొచ్చు. కానీ ఇక మీదట మేము వాళ్ళని చైతన్యపరిచి ఈ విధంగా మనం సేవ చేసుకుంటూ పోతేనే మనకు ఒక 30-40 సంవత్సరాలు గ్రామంలో మనల్ని ఆశీర్వదిస్తారు అని బలమైన నమ్మకంతో నేను వస్తున్నాను. వాళ్ళని అందరినీ మోటివేట్ చేసుకుంటూ నా కుటుంబ సభ్యులందరినీ కూర్చొని పెట్టి ఇంతవరకు ఏవైతే మనం చేశామో ఇక మీదట అలాంటి తప్పులు చేయకూడదు. మనల్ని గ్రామం మనకు చాలా ఇచ్చింది, చాలా రాజకీయ పదవులు ఇచ్చింది, ఆర్థికంగా ఎన్నో ఇచ్చింది మనకు గ్రామం. అలాంటప్పుడు ఈ గ్రామాన్ని మనం డెవలప్ చేయాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మనం మన్నలను పొందాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నా. గ్రామంలో ఈరోజు నేను పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్తుంటే స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొస్తున్నారు. బాబు, ఒక అవకాశం ఇచ్చి నీకు చూస్తాం, నువ్వు రా, ముందు అడుగు వెయ్యి, నువ్వు అవినీతి చేస్తే ఒకటే టర్మ్లో అయిపోతుంది, నువ్వు రా, ముందు అడుగేయి, మేమందరం నీకు సానుకూలంగా ఉంటాం, నువ్వు చెప్పిన నీ యొక్క మాటలు వింటుంటే నువ్వు అవినీతి చెయ్యవనే ఉద్దేశంతోనే మేమంతా ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నాము. మీరందరూ పాత్రికేయులు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆశీర్వాదం నా మీద ఉంచండి. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాను. నేను ఒక ప్రజలకు ఏం చేస్తానో ఏం చేయబోతానో అని మీకు ముందే తెలియజేస్తాను. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ ప్రజలకు 1 by 1 గా అమలు చేసుకుంటూ తప్పకుండా నెరవేరుస్తాను. దాంట్లో ఒక్కసారి నేను మాయ మాటలు చెప్పగలుగుతా, దాని తర్వాత నా భవిష్యత్తు అంధకారంలో అయిపోతుంది, రాజకీయ భవిష్యత్తు. కాబట్టి మీరందరూ పాత్రికేయులు కూడా నన్ను ఎంకరేజ్ చేసి నా యొక్క మెసేజ్ ని మీరు బలంగా ప్రజలకు చేకూరుస్తారని, మీరు ఎక్కడైతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక అడుగు ముందుకేసి నన్ను బలం చేకూరుస్తారని నేను బలమైన నమ్మకంతో అడుగేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ముందే తెలియజేశాను. ఇంతవరకు వారి యొక్క పరిజ్ఞానం ఇక్కడే ఉండడం వల్ల, వాళ్ళ యొక్క వ్యాపారాలు ఇక్కడే ఉండడం వల్ల, వాళ్ళ యొక్క ఆర్థికంగా ఇన్కమ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడే కొట్టుమిట్లాడుతూ ఉండిండొచ్చు ఇంతవరకు. కానీ ఇక మీదట అలాంటి ఉండపోవు. కాబట్టే నేను స్వచ్ఛందంగా కొన్ని లక్షల ఇన్కమ్ ఉన్నా అని కూడా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నాను.
ఈ ఊరికొచ్చి 1,00,000 రూపాయలు సంపాదించగలుగుతామా రాజకీయంగా? అవినీతి చేస్తేనే సంపాదించాలా రాజకీయంగా 1,00,000 రూపాయలు. కానీ ఈ రోజు నా ఒక నెల ఆదాయం లక్షల్లో ఉన్నప్పుడు అవన్నీ వదులుకొని నేను ఎందుకు వస్తున్నానంటే సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మన యొక్క కుటుంబాలకు చాలా ఇచ్చినారు ప్రజలు, మనం తిరిగి వాళ్ళకి ఇవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రతి కులంలో మనమంటే అర్ధరాత్రి మనమంటే తలుపు తట్టగానే లేచి మన వెంట రావడానికి ప్రజలు అలా మార్పు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళందరూ వస్తున్నారు, రాబోతున్నారు. ఎటువంటి అతిశక్తి లేదు. ఈరోజు ఓటండి పేద ప్రజలు వెల్దుర్తి పంచాయతీలో అనేక రకాలుగా అయినటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఏంటంటే ఒక చిన్న బంకు పెట్టుకోవాలంటే కూడా పంచాయతీ పర్మిషన్, గో పర్మిషన్, లేకుంటే ఇప్పుడు నేనే ఒక మగలివాడిని అనుకోండి, ఒక బార్బర్ షాప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దానికి డబ్బులు కట్టాలా. దాన్ని మీరు ఏదో పార్టీ నుండి గెలుస్తారు, పై నుండి ఒత్తిడి వస్తుంది ఎమ్మెల్యే గారి నుండి, దాన్ని ఏ రకంగా అధిగమిస్తారు? నేను మీకు ముందే తెలియజేశాను, ప్రజలకు ఏమైతే అట్లా కాదు నేను చెప్పేది. నా కోసం కష్టపడి, నా కోసం ఆర్నిషలు కష్టపడి ఓట్లు వేసినటువంటి ప్రజలకు నేను ముందుండి వాళ్ళ వెంటే ఉంటాను. కానీ పైనుంచి వచ్చే ఒత్తిడి వస్తే కూడా వాళ్ళ యొక్క మనసుని పదవి కూడా త్యాగం చేస్తారా? నా కోసం ఓట్లు వేసిన ప్రజల కోసం నేను నాకు పదవి అనేది నథింగ్. ఈ రోజు నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను, నాకు పదవి ఎందుకు కావాలి అంటే స్వచ్ఛంద కార్యక్రమాలు కొన్ని చేయగలుగుతాం. కానీ ఈ రోజు ఒక పదవి అని మనకుంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతాం కాబట్టి రాజకీయాల్లోకి వస్తున్నాము. కాబట్టి అలాంటి పదవి అనేది నథింగ్. నాకు సేవ చేయాలి. మా పెద్దలు ఇంత ముందుకు తప్పులు ఒప్పులు చేస్తున్నా ఇక మీదట అవి చెయ్యకూడదు అనేసి నేను నా యొక్క పిల్లలకు పుట్టినటువంటి నా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరందరూ ఆశీర్వదించబోతున్నారని నేను బలమైన నమ్మకంతో ఉన్నా. మీరందరూ ఆశీర్వదించాలేనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్న, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు? ఇది చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎలా చర్చించుకుంటున్నారంటే కొన్ని పార్టీల్లో మాకు అభయం ఇచ్చినారని కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు అనే వ్యక్తులు, ఓటర్లు నాలాంటి వాళ్ళను మీరు ఈ పార్టీ నుంచి పోటీ చేయండి అని వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆశీర్వదిస్తే తప్పకుండా వాళ్ళ అనుసరంగా మేము ఏ పార్టీ మంచిదైతే వాళ్ళందరూ ఆశీర్వదిస్తే అదే పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలనే వ్యక్తులే కదా ఓట్లేసేది. కానీ పోయిన ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పినారు, కేఈ కృష్ణమూర్తి గారు మా కుటుంబాల నుండి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అదే పార్టీ నుండి మేము పోటీ చేస్తామని మీరు అన్నారు. దీనికి ఏం చెప్తారు సమాధానం? నేను ఒక ఎన్ఆర్ఐని ఎన్ఆర్ఐలని ముఖ్యంగా ఉభయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకు ఎన్ఆర్ఐలను రావాలని ఎందుకు అడుగుతున్నారు అంటే ఎన్ఆర్ఐలు అనేది ఒక అవినీతి చేయని వ్యక్తులు. ఎన్ఆర్ఐలు లక్షల ఆదాయాలని వదులుకొని రాజకీయాల్లోకి రావాలి అంటే ఎన్ఆర్ఐలతోనే సాధ్యమవుతుంది. ఒక ఎన్ఆర్ఐలు అనేది వాళ్ళ యొక్క టెక్నాలజీ పరంగా, ఆర్థికంగా, నాలెడ్జ్ పరంగా, సేవా పరంగా ప్రతి ఒక్క దాంట్లో ఎన్ఆర్ఐలు ముందుంటారనే ఉద్దేశంతోనే ఇరు పార్టీలు ఎన్ఆర్ఐలను స్వాగతిస్తున్నప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్క పార్టీ నన్ను ఆశీర్వదిస్తుందని నేను బలమైన నమ్మకంతో ఉన్నా. ఆశీర్వదించబోతున్నారు కూడా. ఎవరికి? మాకా ఎవరైనా గతంలో కేఈ కృష్ణమూర్తి గారు ఆదేశం ఉంటే నేను పోటీ చేస్తాను. అవును. ఇప్పుడు మీరు ఏ పార్టీ ఆశీర్వదిస్తే వస్తారు రాజకీయాల్లో? తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నన్ను ఆశీర్వదించబోతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మంచి పేరు రావడానికే చూస్తారు. అధికార పార్టీలో ఉండే వాళ్ళకి అధికార పార్టీ ప్రజెంట్ ఉంది. వాళ్ళు ఏ కుటుంబానికి పదవిస్తే ఆ కుటుంబం వల్ల మనకు మంచి జరగబోతుంది అనేసి ఎమ్మెల్యే గారు కూడా డిస్కషన్ లో ఉన్నారు. నాకు తెలిసినంత ప్రాథమిక అంచనా ప్రకారము
సమాచారం ప్రకారము ఎమ్మెల్యే గారు కూడా మాకే ఇవ్వబోతున్నారని బలమైన సంకేతాలు నాకు వినిపించాయి. నాకుండే శ్రేయాభిలాషులు నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదంతోనే మా ఇంటి నుంచి నామినేషన్ వేయబోతున్నాము. తప్పకుండా ఆశీర్వదించబోతున్నారు. మీ కుటుంబంలో ఏమన్నా ఆపోజిట్ గా ఏమన్నా పోటీ చేసేటుంటది? మా కుటుంబ సభ్యులు, నేను ముందే తెలియజేశాను మీకు, చాలా నష్టపోయిన కుటుంబం ఏది అంటే మా కుటుంబమే. ఒకసారి మండల ప్రెసిడెంట్ గా ఓడిపోవడం జరిగింది. మా తండ్రి 14 మంది గ్రాండ్ ఫాదర్స్ లో ఉండే వాళ్ళకందరికీ సేవ చేయడం జరిగింది. ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు నా కుటుంబము. ఈ రోజు నేను ఆశిస్తున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా, మనసులో ఎటువంటి ఆలోచన లేకున్నా, వాళ్ళు ధారాళంగా నేను అడగకపోయినా నా ప్రెస్ మీట్ చూసి నీకే నా మద్దతు అని వాళ్ళు నాకు మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా సమాచారం అందించాలి. ఎందుకంటే నష్టపోయిన కుటుంబం ఇక్కడ ఒకసారి మళ్ళీ అడుగుతున్నారు, వాళ్ళు సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ మనసుని ఆ భగవంతుడు, దేవదేవుడు మారుస్తాడని నాకు బలమైన నమ్మకం ఉంది. మార్చబోతున్నాడు ఆ దేవదేవుడు. వాళ్ళందరూ మనసు మార్చుకొని నన్ను ఎంపిక చేస్తారని బలమైన ఉద్దేశంతో ఉన్నా. ఇరు పార్టీలు ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మాలాంటి వాళ్ళను రావాలని ప్రోత్సహిస్తున్నప్పుడు, హైకమాండే ఒప్పుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి? ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటున్నారు, పైన నుంచి హైకమాండ్ నుంచి ఎన్ఆర్ఐలు వస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి టికెట్ ఇవ్వండి అయ్యా, వాళ్ళు సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంత హైకమాండ్ నుంచి ఇంత ఆర్డర్ ఉన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకు మంచి పేరు చేయబోతున్నా, వాళ్ళకు పూల పానుపు వేసి మంచి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతున్న వెల్దుర్తిని, సస్యశ్యామలం చేయబోతున్న వెల్దుర్తిని ఆదర్శ వెల్దుర్తిగా తీసుకుపోవడానికి ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నా. ఆ ప్రణాళిక సక్సెస్ అవుతుందని ఆ దేవదేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెల్దుర్తి ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. వెల్దుర్తిలో ప్రతి ఒక్క వార్డులో నేను త్వరలో పరిగణించబోతున్నాను. మీ సమస్యల పరిష్కారం చేయబోతున్నాను. వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ అవి పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తానని, మీ ఆశీర్వాదం ఉండాలని, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో అద్భుతమైన మెజార్టీని నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అనిల్ కుమార్ గౌడ్.